వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. సెంటిమెంటా డెవలప్మెంటా? జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలంటూ పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నాడు పీసీఆర్ కుటుంబంపై పోటీకి నిలబెట్టింది కేసీఆర్ కాదా అంటూ నిలదీశారు. సవాల్ విసరటం పారిపోవటం కేటీఆర్ కి అలవాటే. గత ఏడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, వాటి ద్వారా అక్కడి ఎన్నికను భాజపా చోరీ చేసి అధికారంలోకి వచ్చిందని లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. ఇది ఆపరేషన్ సర్కార్ చోరీ అంటూ విమర్శించారు. బీహార్ అసెంబ్లీ తొలిదశ పోలింగ్ గురువారం జరగబోతున్న తరుణంలో మరొకసారి ఓట్ల చోరీపై అస్త్రాలు సంధించారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పి సుదర్శన్ రెడ్డి గారు బుధవారం సెక్రటేరియట్ లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు తన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్, కాంగ్రెస్ వస్తే చీకటి అన్నోళ్లు ఇప్పుడు కరెంట్ వైర్లు పట్టుకోండి అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. ప్రపంచంతో పోటీ పడేలా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ రోజు ప్రజా ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుందంటూ పేర్కొన్నారు. పరిగిలో 1000 కోట్ల రూపాయలతో 9 విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ, కాంగ్రెస్ హయాంలో సినీ రంగానికి మేలు, సినిమా స్టూడియోలకు స్థలాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే, సినీ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి సర్కారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో నవీన్ కుమార్ యాదవ్ గారిని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డిగూడ, కమలాపూర్ కాలనీ, ఇమాంగూడ, జయప్రకాష్ నగర్, తవాక్కుల్ నగర్, అలీనగర్ తదితర ప్రాంతాల్లో మంత్రి గారు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ పేర్కొన్నారు.